అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలండి. అయిపోయినాయా మీ పూజలు? పాలు పోసారా? మేమైతే పాలు పోయలేదండి. ఇంట్లోనే పూజ చేసుకున్నా. చక్కగా ఇంట్లో అమ్మవారి దగ్గర, తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాండి. పూజ అయితే కంప్లీట్‌గా అయిపోయింది. మీరందరూ పాలు పోసొచ్చారా? ఎప్పుడు పాలైతే పోయంగానండి గుడికెళ్ళేసేసి అమ్మవారిని దర్శనం చేసేసుకొని, అలానే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే పుట్టున్నా ఎక్కడున్నా గానీ సరే దండం పెట్టుకొని వచ్చేస్తామండి దగ్గరలో ఎక్కడన్నా ఉంటే. కాకపోతే ఈరోజైతే ఎళ్ళనీకి అవ్వలేదు. లేట్ అయిపోయిందని చెప్పేసి ఎళ్ళలేదండి. చక్కగా ఇంట్లోనే పూజ చేసుకొని అందరిని చల్లగా కాపాడమ్మా అని చెప్పేసి దండం పెట్టేసుకున్నా అండి. మీరందరూ వెళ్ళేసొచ్చారా? దగ్గరలోనే మాకు 2 గుళ్ళున్నాయండి. అక్కడ ఒక దగ్గర పుట్టుంది. ఒక దగ్గరేమో విగ్రహాలు పెట్టారనమాట. ఆ తర్వాత ఇంట్లోనే పూజ చేసుకున్నాను కదా! పూజ అయిపోయిన తర్వాత క్యారెట్, బీట్రూట్ కర్రీ చేస్తున్నా అండి. దానికోసం మిక్సీ పడదామని చెప్పి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. మిక్సీ పడితే కొంచెం పేస్ట్ లాగా అవుతుంది. టేస్ట్ బావుంటుంది గానీ, సరే ఎందుకు ఇలా పడదాంలే చిన్న ముక్కల్లాగా అవుతుంది కదా అని చెప్పేసి చిన్న చిన్న పీసెస్ లాగా అందులోనే క్యారెటు, బీట్రూటు, ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నేసి ఇట్లా మనం మిక్సీలలోనే అలానే అనమాట అంతా వేసి పట్టి పెట్టేసుకున్నాను సన్న ముక్కల్లాగా. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసి అల్లం వెల్లిపాయ పేస్టు, కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని వేసుకుందాము. పోపు గింజలు ఎందుకంటే మనం అన్నీ జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అన్నీ వేసాం కదా అందులో. అందుకని ఇప్పుడు ఇదైతే ఏమీ వేయలేదు. ఇప్పుడు చక్కగా క్యారెట్ కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాండి. అదేమో బీట్రూట్ జ్యూస్ చేస్తాం కదా, ఆ పిప్పిలాగా ఉంటుంది కదండి, దాన్ని ఎందుకు వేస్ట్గా పడేయడం అని చెప్పేసి కూర చేసిన రోజు ఆ కూరలో కలిపేస్తా. కూర ఏం చేయని రోజు మొక్కలలో వేస్తాను అనమాట. అన్నీ వేసేసుకొని బీట్రూట్, క్యారెట్ అన్నీ వేసిన తర్వాత కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా మూత పెట్టేసుకుందాం ఉప్పు, పసుపు వేసి. నేను ఇప్పుడు చపాతీకి 1 కప్పు రాగిపిండి, 1 కప్పు గోధుమ పిండి కలిపి చపాతీ చేస్తున్నాను. రాగిపిండితో చపాతీలు చేస్తున్నా. కర్రీ కూడా సిమ్లో పెట్టేసాను కానీ సన్న ముక్కలుగా కట్ చేసాం కదా, తొందరగా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం మెత్తగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాం. పక్కకు పెట్టేసుకొని తగినంత కారం వేసుకొని, కొద్దిగా ఉప్పు సరిపోకపోతే ఉప్పు కొంచెము, ధనియాల పొడి వేసేసుకొని సిమ్లో పెట్టేసుకుందామంటే కలిపేసి సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా కూర రెడీ అయిపోతుంది. గ్యాస్ కూడా అయిపోయిందండి. కొత్తిమీర వేసేసి పక్కకు పెట్టేసుకొని ఇది చపాతీ చేద్దాంలే అనుకున్న లోపల గ్యాస్ అయిపోయింది. సరే అని చెప్పేసి ఇంకో పుల్ సిలిండర్ ఉందిలేండి, అది పెట్టేసుకుందాము. కూర కొత్తిమీర వేసేసుకొని స్టవ్ పెట్టేసుకొని ఇంకా గ్యాస్ సిలిండర్ పెట్టేసుకొని కొద్దిసేపు కొత్తిమీర వేసుకొని కొంచెం వెయిట్ చేసుకుందాం. కూర వెయిట్ చేసేసుకొని తీసి బౌల్లో తీసి పెట్టేసుకుందామండి. చూడండి చక్కగా చపాతీలోకి చాలా బాగుంటుందండి బీట్రూట్, కానీ రైస్లోకి మాత్రం అంత టేస్ట్ ఉండదు. చపాతీ అయినా జొన్న రొట్టె అయినా బాగుంటుంది. కూర అంతా రెడీ అయిపోయిందిగా తీసి పెట్టేసుకుని చపాతీ కూడా రాగిపిండిది రెడీ చేసుకుంటున్నా అండి. మా వాళ్ళకు బాగా లేట్ అయిపోయింది. గ్యాస్ అయిపోయింది కదా, కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు అన్నీ ఇందాక గ్యాస్ సిలిండర్ పెట్టే లోపల మొత్తం సాదేసుకున్నాను అనమాట. చపాతీలు రుద్దేసుకొని పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు కాల్ చేస్తే వాళ్ళు తినేస్తే వాళ్ళు వెళ్ళిపోయినాక మనం నిదానంగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రెడీ అయిపోయినాయి. వాళ్ళకి బాక్స్లో పెట్టేస్తానండి. వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. లాస్ట్లో నేను నా వరకు చేసుకుంటున్నా. కొద్దిగా ఉంటే పిండి చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం కూర రెడీ అయిపోయింది కదా, జ్యూస్ రెడీ అయిపోయింది. చపాతీ పెట్టుకొని మా వాళ్ళైతే ఒక చపాతీ కర్రీ మాత్రం 4-5 స్పూన్లు ఇంత కర్రీ పెట్టుకుంటారండి. చక్కగా తినేస్తారు. బీట్రూట్ అయితే చాలా ఇష్టంగా తింటారండి. బీట్రూట్, క్యారెట్ అన్ని కూరలు తింటారు కానీ ఇది ఇంత ఇష్టంగా ఏది కర్రీ తినరనమాట. ఇప్పుడు చక్కగా కూర బీట్రూట్ జ్యూస్ చేస్తారండి. వాళ్ళందరూ తినేసి వెళ్ళారు. టేస్ట్ మాత్రం చాలా బాగుందబ్బా, నిజంగా బీట్రూట్, క్యారెట్ కర్రీ చాలా బాగుంది. అందరికి తెలుసులే కానీ అందులో మనం చేసుకున్న విధానంగా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం బీట్రూట్లో మనం మిక్సీ తుడుము పట్టినా కానీ అల్లము, ఎల్లుల్లిపాయ ఇలా తుడుము పట్టుకుంటే బాగుంటుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్. మా గిన్నె ఖాళీ అయిపోయింది.